Thank you for staying on through and enjoying the film with all of us. Divyamani garu, thank you so much for sitting with us. Kasari, మీరు పాడతానన్న నాయి నైస్ ఒకసారి చేస్తారా నేనైతే బాగా నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది కాబట్టి మూవీలో ఈచ్ వన్ బిట్ అంతా వాళ్ళు రికార్డ్ చేయడం సోషల్ మీడియాలో పెట్టడం కదా ఆర్టిస్ట్కి కాదు ప్లస్ అండి. మా టైంలో మేము చేసినప్పుడు మా అమ్మగారు మాకున్నటువంటి చుట్టూ ఉన్న స్టాఫ్ మా సోషల్ మీడియా అనుక్షణము ఆమె నిజంగా ఈ మూవీ చూస్తుంటే అమ్మ నాకు చాలా చాలా గుర్తొచ్చారు. ఎందుకంటే నాకు చీర కట్టుకోవడం కూడా తెలియదు. సో అటువంటి ఆ చిన్న ఏజ్లో ఇంత భారమైన క్యారెక్టర్స్ చేయడానికి నిజంగా బాపు రమణ గారు, మరి ముఖ్యంగా ముళ్ళపూడి వెంకటరమణ గారు, అవి ఎంత అనుభవంతో రంగరించిపోస్తున్న డైలాగ్స్ అనేది అప్పట్లో వాటి అర్థం తెలియదు. కానీ మంచి చెడులు రాసులు పోసుకొని ఉండవు. అవకాశం ఉంటే చెడ్డవాడు కూడా మంచివాడు కూడా చెడ్డవాడిగా మారిపోతాడు అక్కడ అవకాశం ఉంటే. అవకాశం లేకపోతే చెడ్డవాడు కూడా మంచివాడిగా ఉంటాడు అనేది నవేడేస్ ఈ బయట ప్రపంచంలో. అంటే నాది చాలా ఒక చిన్న లిమిట్ లైఫ్ అండి, ఎక్కువ నేను బయట తిరగను. కొన్ని పాలిటిక్స్ అని బయటకు వెళ్తున్నప్పుడు ఆ డైలాగ్ని అనుక్షణం నేను అనుకుంటూనే ఉంటాను అన్నమాట. నిజంగా ముళ్ళపూడి వెంకటరమణ బాపు గారు వాళ్ళిద్దరూ శరీరము ఆత్మ అండి. దేవుడు అనేవాడు ఏమన్నా కోరుకోమంటే నా ఆయుష్ కూడా వాళ్ళకి ఇచ్చి వాడు మన మధ్య ఉండాలని కోరుకుంటాను. వై బికాస్ నిజంగా వాళ్ళ లాంటి వ్యక్తులు ఇండస్ట్రీలో ఉండరండి. స్వచ్ఛమైనటువంటి మనస్సు కలిగిన వ్యక్తులు. ఎప్పుడూ ఆ కుటుంబానికి వాళ్ళ పిల్ల తరతరాల వరకు దేవుడు వాళ్ళకి ఆ యొక్క మంచి దీవెనలు వాళ్ళ మీద కుమ్మరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ సెకండ్ వన్, ఇందులో నిజంగా ఇప్పుడు హర్ష గారు వెళ్ళిపోయారండి. యా సో అసలు ఎంత బాగా పాడారంటే ఆయన మళ్ళీ ఆ సాంగ్ని ఆయన ఓన్ చేసుకొని పాడిన విధానం నిజంగా చాలా బాగుంది. ఇప్పటికీ నిజంగా నాకు చూస్తుంటే ఒక ఆడపిల్ల ఇంత ముచ్చట గొలిపే మొగలి పువ్వుకు ముళ్ళు వాసన ఒక వంద, అభిమానం కలిగిన ఆడపిల్లకి అలకా కొలుపు ఒక వంద. మనందరం అలుగుతూ ఉంటాం. అంతకాలం ఆడది అదృష్టవంతాలే అనుకుంటాను. సో ఇది చాలా అండి, అది ఎలాంటి సముద్రపు కరిలాగా ఉంటుంది ఈ మూవీ. ఎవరీ మినిట్ నిజంగా థ్యాంక్ టు గాడ్. నా యొక్క స్వభావానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి పెళ్లి పుస్తకం మరి బాపు రమణ గారికి ఎప్పుడు నేను జన్మలకి వాళ్ళకి రుణపడి ఉండాలనేది వాస్తవం అండి. ఎందుకంటే చాలామంది నాతోటి హీరోయిన్లందరినీ కూడా మీరు ఏం సినిమా చేశారంటే ఎత్తుకోవాలి, వాళ్ళు చేసి మళ్ళీ చెప్పుకోవాలి నేను ఈ సినిమా చేశాను. కానీ దివ్యవాణి గారి పెళ్లి పుస్తకం, అందులో ఇంత అనుభవం ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, ఇప్పుడు బాలాతిథి వచ్చాడు. నాకు దీని తర్వాత మూవీ మేము ఎదురింటి మొగుడు పక్కింటికి వెళ్ళాలని చేసింది. సో తను కూడా మాతో పాటు అప్పట్లో ఆ మూవీలో పోటీ కూడా నటించాడు, అంత చిన్న పిల్లాడుగా ఉండి కూడాను. సో ఇంతమంది గొప్ప నటులతో చేయడానికి, అది నిలిచిపోవడానికి మమ్మల్ని ఆ విధంగా మలిచినందుకు ఎప్పుడు థ్యాంక్ యూగా. అండ్ మరి ఇప్పటికే మీరు చాలాసేపు కూర్చున్నారు, లేట్ అవుతుంది. ఒక 2 చరణాలు హాయి నేను పాడతాను. హాయి శ్రీరంగ సాయి, హాయి శ్రీరంగ సాయి, మా పెద్ద పాపాయి కాపదలు కాయి, హాయి శ్రీరంగ సాయి. ఇది కాని మేళ ఎడద ఉయ్యాల, ఇది కాని మేళ ఎడద ఉయ్యాల, కురిచో కొట్టింది కుసుమ సిరిబాల, హాయి శ్రీరంగ సాయి. నిద్రా కన్యకలొచ్చి నిలచి దీవిస్తే, భద్రా కన్యకలేమో
పలుకుతధాస్తు నిద్రా కన్యకలొచ్చి నిలచి దివిస్తే భద్రా కన్యకలేమో పలుకుతధాస్తు మాగన్నులోనైనా మరచిపోకక్ష సిరి కనుల నిద్దురకు శ్రీరామ రక్ష హాయ్ హాయ్ శ్రీరంగ సాయి. హౌ బ్యూటిఫుల్ అండి. చాలా ఫీల్ అయ్యి ఎమోషనల్ కూడా పాట చాలా క్యూట్ గా పాడారు. అంటే మా బాబు పుట్టినాక నాకు చాలా చిన్న ఏజ్లో మ్యారేజ్ అయిపోయింది. 22 yearsకి మా బాబు పుట్టేశారు. వాడు నిద్రపోవడానికి ఎప్పుడు చిన్నప్పుడు పాట పాడగలరు అనమాట. సో అలా అది నాకు ఓన్ అయిపోయింది. అండ్ ఇట్స్ అమేజింగ్ అంతేనండి. మనిషి జీవితంలో పెళ్లి పుస్తకంలో చూసి మన బిడ్డలకి తరాలకి చూపించినప్పుడు జీవిత పుస్తకానికి ఇది చాలా దగ్గర ఉన్నటువంటి పుస్తకం. ఈ సినిమాలు ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అండ్ నవే డేస్ ఇప్పుడు మనం చూస్తుంటే ఆడవాళ్ళు భార్యలు భర్తను చంపేయటం, భర్తలు భార్యలు చంపేయటం, పిల్లలు తల్లులు చంపేయటం, తల్లులు ఏంటి ఎటు వెళ్ళిపోతుంది మన ప్రపంచం అనే భయభ్రాంతులకు గురవుతున్నటువంటి దినాలలో ఇటువంటి మోటివేటివ్ మానవత్వానికి, మనిషి యొక్క విలువలు అటు ఎంత చక్కగా అంటే కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి అనే దానికి చిహ్నంగా ఉంది. నిజంగా మళ్ళీ ఇంకొకసారి నన్ను బ్యాక్ తీసుకెళ్ళిపోయారు మా రాధా గారికి. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. We wanted to ask you, రాజేంద్ర ప్రసాద్ గారితో మీ వర్కింగ్ ఎట్లా ఉండింది, మీ ఎక్స్పీరియన్స్? అద్భుతం అండి. నేను ఎప్పుడు ఇప్పుడు ఒకటే చెప్తాను. యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఆయన ఒక మండేటువంటి కట్టె. చాలా కట్టెలు ఇక్కడ మండుతూ ఉంటాయి. నీళ్ళలో తడిసి పచ్చి కట్టెని తీసుకొచ్చినా, అంటే యాక్టింగ్ రాని వాళ్ళని తెలియని వాళ్ళని తీసుకొచ్చినా కూడా ఆయన మండించగలడు. గొప్ప అద్భుతమైన నటుడు. నిజంగా ఈ మూవీలో ఆయనకి అంత కర్లింగ్ హెయిర్ అడిగేది కాదు. బాపు గారు ఆయిల్ పెట్టి చేశారు. మొత్తం నూరు పెట్టి పక్క పాపడి తీసి మన నేటివిటీకి తగ్గట్టు కుర్రవాళ్ళు ఎలా ఉంటారని. ఈ సినిమాలో ఉన్నంత అందంగా ఆయన ఇంకా మరి ఆ తర్వాత ముందు కూడా ఉండుండరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత చక్కగా ప్రతి ఫ్రేమ్లో కూడాను అంత ఆయన అందంగా చూపించారు. ఇట్స్ గ్రేట్ ఆర్టిస్ట్. అటువంటి వ్యక్తులతో చేయడం కూడా నాకు ఫీల్ సో హ్యాపీ. Thank you so much, Andy. And a very special thanks from Team Ameya for accepting our invitation and coming and watching the whole film along with us, singing that little song. Chala cute ga, happy ga feel like chakkaga adi mee paata ganaka meer daniki groove ayi dance chestu kuda paadaru. It is so nice of you. Thank you so much, Andy. Thank you amma. మరొకసారి మనందరం కూడా ముల్లపూడి వెంకటరమణ గారి బర్త్డే సందర్భంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీలో వాళ్ళు అటువంటి మంచి మనసున్న వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని, మరి ముఖ్యంగా ఇండస్ట్రీ అంటే ఇప్పుడు సినిమా వాళ్ళంటే ఇల్లు ఇస్తారా, సినిమా వాళ్ళంటే పెళ్ళిళ్ళు అవుతున్నాయా, సినిమా వాళ్ళంటే డ్రగ్స్కి నాంది అని, సినిమా వాళ్ళంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. సినిమా అనేది ఒక అద్భుతం అండి. సినిమా అంటే అది ఒక ఆర్టిస్ట్ చచ్చిపోయినా కూడా తరతరాలు బ్రతికించేది. ఈరోజు నందమూరి తారక రామారావు గారు, అక్కినేని గారు మన మధ్య లేకపోయినా, సావిత్రి గారు లేకపోయినా కూడాను వాళ్ళ సినిమాలు చూస్తున్నప్పుడు మనం ఒక ఆర్టిస్ట్ కళాకారులు అనే వాళ్ళు చనిపోయినా కూడా, రేపు నేను చనిపోయినా కూడా పిల్ల తరాల వరకు ఈ సినిమా నిలిచి ఉంటుందంటే ఒక కళాకారుని నిజంగా బ్రతికించే సినిమా వ్యవస్థని ఈరోజు పబ్లిక్ కానీ సోషల్ మీడియా కానీ మనమందరం మళ్ళీ తిరిగి బ్రతికించుకోవాలి. సినిమా వాళ్ళంటే చాలా తక్కువ చేసి మాట్లాడటం నాకు చాలా పెయిన్ అనిపిస్తుంది. ఆడవాళ్ళకి బాధలు ఎక్కడున్నా ఉంటాయి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నా, ఒక మనం బస్ స్టాండ్ ఎక్కినా, మన ఇంటికి అట్లీస్ట్ మనకి పొద్దునే హెల్పర్గా వర్క్ చేసే వాళ్ళు వచ్చినా కూడా ఆడటానికి ఇబ్బందులు తప్పవు. అటువంటి నిజంగా బాపు రమణ గారికి నిజంగానండి వారికి నా 2 చేతుల నా శిరస్సు వచ్చి ఒక స్వచ్ఛమైన ఒక పాల కుండలాగా ఎటువంటి కల్ముషం లేకుండా నాకు ఇటువంటి అవకాశం ఇచ్చారు. వాళ్ళు ఉన్నంత వరకు నేను ఇండస్ట్రీలో సంతోషంగా చేయగలిగాను. ఆ తర్వాత చేయలేకపోయాను. తప్పకుండా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్గా నేను చేయడానికి ఐఎమ్ గెట్ రెడీ, మళ్ళీ వర్క్ చేయడానికి ఉన్నాను. నా ఫ్రెండ్ పుష్ప భాస్కర్ గారు వచ్చారు. షీఈ్ అ కాస్టింగ్ డైరెక్టర్ అండ్ ఐఎమ్ షూర్ యు నో హర్. మ్యామ్ నాకు బాగా తెలుసమ్మా. నేను ATM చేయడానికి
చాలా మంచి ఐ నో. సో మీరు ఇప్పుడు పబ్లిక్ గా మీరు అనౌన్స్ చేసినందుకు ఆవిడ మీరు పుష్ప గారిని చాలా నేను పుష్ప గారు ఇక్కడ ఏటీఎం చేశాను, చాలా మంచి క్యారెక్టర్ చేశాను నేను. సో థ్యాంక్ యూ అమ్మా, మిమ్మల్ని చూడటం కూడా అమ్మా. సో నైస్ అండి. సో మీరు కూడా రండి, పబ్లిక్ కూడా మంచి సినిమాలు బాగా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మీకు తెలీదు, బయట ఉండి చక్కగా చూసి ఎంజాయ్ చేస్తారు, కానీ లోపల ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ యుద్ధం మేము ఎలా చేయాలి, ఆ క్యారెక్టర్ రావడానికి సహనటినట్లు ఆడవాళ్ళని ఎస్పెషల్గా ఎంత ఇబ్బందులు పెడతారు. ఆ ఇబ్బందులు తట్టుకొని నేను ఆ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాను అని అంటే ఎవ్రీ మినిట్ నాకు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది అనమాట. నన్ను నేను కాపాడుకుంటూ నా నటనను బయటికి తీసుకొస్తూ అందరికీ అనుగుణంగా ఉంటూ ఒక పక్కన మాకు తెలియని ప్రపంచం ఇది. 14 సంవత్సరాల వరకు తెనాలిలో ఒక చిన్న అమ్మాయి ఒక స్కూల్కి వెళ్ళి స్కూల్ యూనిఫామ్ వేసుకొని వెళ్ళేటువంటి పిల్లల్ని తీసుకొచ్చి ఎక్కడ నేను ట్రైనింగ్ చేయలేదు. నాగేంద్ర ప్రసాద్ గారు వాళ్ళందరూ గోల్డ్ మెడలిస్ట్ అయ్యారు, ట్రైనింగ్ అయ్యారు. సో నా యొక్క అభిమానాన్ని చంపుకోకుండా ఆ క్యారెక్టర్ చేస్తున్నట్టు నేను పడ్డ కష్టం నా కుటుంబీకులు తెలుసు. నా కష్టానికి దేవుడు ఈ విధంగా ప్రతిఫలం ఇవ్వటం నిజంగా దేవునికి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటూ నా తోటి ఉన్నటువంటి రాజు గారు కానీ అండ్ రమణ గారు అండ్ బాపు గారు వాళ్ళ కుటుంబం వాళ్ళ యొక్క సంస్కారంగా నేను చెప్పడానికి కూడా నాకు అర్హత లేదు ఒక లెక్కన. సొంత గొప్ప వ్యక్తులతో చేయటం నా ధన్యత. అండ్ మా రాధకు మరీ కూడా అండి థ్యాంక్ యూ నాన్న. అండ్ ఒకసారి మళ్ళీ నన్ను వెనక్కి తీసుకెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అది మీ మోడెస్టీ అండి. మీరు హర్ష గారి గురించి అడిగారు, ఆయన వచ్చారు చూడండి. హర్ష గారు వచ్చి కూర్చున్నారు అండి. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను ఇంద్రుడు చంద్రుడు చేసినప్పుడు దాంట్లో నాకు కమల్ హాసన్ గారితో సాంగ్ అని చెప్పారు. మా మమ్మీ ఏంటంటే మా అమ్మాయిని ఎలా అయినా సరే మంచి ఆర్టిస్టు తనని కష్టపడి తీసుకురావాలని ఉన్నారు. కొన్ని కారణాల వల్ల నన్ను సాంగ్ చేయనివ్వలేదు. సో సాంగ్ లేకుండానే మూవీ రిలీజ్ చేశారండి. మా మమ్మీ ఇంకా రామారెడ్డి గారితో ఫైటింగ్ చేశారు. మా అమ్మాయి భవిష్యత్ అంతా 2 సీన్లు అంటారా మీరు, ఎలా అండి సాంగ్ లేకుండా అన్నాక అప్పుడు మళ్ళీ కమల్ హాసన్ గారిని ఒప్పించి మళ్ళీ సాంగ్ మూవీ రిలీజ్ అయిన 1 month తర్వాత సాంగ్ యాడ్ చేశారండి. ఫోక్ సాంగ్ అది, బండి కట్ట కాలేజీ ఏజీలో. సో అది అప్పుడు రిహార్సల్స్ కూడా లేదు. రఘు మాస్టర్ గారు అప్పట్లో ఆయన ఎంత పెద్ద డాన్స్ మాస్టర్ అనమాట. నేను ఇలా భయపడితే చేతి కట్టుకొని నుంచున్నాను. కమల్ హాసన్ గారు ఇలా వచ్చేసి రెడీ టేక్ పోలామా అనేవాళ్ళు. నాకు మా మమ్మీ ఇంకా అలా చూసేది, ఆమె నాకు గురువు అండి అనమాట. సో అలా చేసాం. రియల్ విలన్ ఎవరో మీరు అర్థం చేసుకోవాలి. అది మీరు ఈరోజు తెలియకుండా చెప్పడం ఇట్స్ కోఇన్సిడెంట్. అవునండి. సో ఎనీహో మీరు చాలా అంటే నటులు నేషనల్ ఇంటర్నేషనల్ ఉండొచ్చండి, గుండెల్లో నిజమైనటువంటి నీతి నిజాయితీలు ఉన్న వాళ్ళే రియల్ హీరోస్. ఓకే, ఆయన సాంగ్ చాలా బాగా పాడారు హర్ష గారు. నిజంగా మీరు అనుభవించి పాడిన విధానం, ఆర్టిస్టుల కళాకారుల మీద మీకున్నటువంటి ఇది, మీ మూవీస్ కూడా నేను చాలా చూసాను. ఎస్పెషల్లీ గగనం నాకు చాలా ఇష్టం. అండ్ మంచి నటులు మీరు. అండ్ ఫ్యూచర్ మీకు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానమ్మా. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వన్స్ అగైన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ అండి. చిరు కానుక పంపించి అది ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి భోజనానికి అది వచ్చినప్పుడు తాంబూలం ఇస్తాను. తాంబూలమే. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. Little hearts. అందరి హార్ట్స్ ఉన్నాయి. థ్యాంక్స్ అండి. పుష్ప గారు ఒకసారి ఇస్తారా, మిమ్మల్ని పరిచయం చేయాలి అందరికి. My other friend Bhavana, Satyabhavana also is here. Thanks for coming. ఈవిడ తెర వెనక చాలా చేస్తారు. మేమందరం ఆల్ ఇండియా రేడియోలో ఆర్జీస్.
కానీ ఈవిడ ఎప్పుడు బయటపడరు. మొత్తం అసలు మెయిన్ చాలా చాలా సినిమాలకి ఈవిడ మెయిన్ కాస్టింగ్ అండి. సో మేడంతో వర్క్ చేయడానికి అవకాశం వచ్చింది ఏ టీంలో. మోర్ మూవీస్ టు కమ్ విల్ డెఫినెట్లీ వర్క్. కాకపోతే ఇవాళ రావడానికి కారణం రాదు పిలవకుండా ఉండి మిస్ అయిపోయేదాన్ని. ఇంత మంచి కార్యక్రమం. అదే నేను సినిమా చూస్తే తనతో అదే అన్నా, ఇవాళ ఆడపిల్లలు అలగడం కూడా అదొక ఆర్ట్, అది మర్చిపోయారు. అలక అంటే యాక్చువల్గా యూఆర్ టాకింగ్, అలగడం గురించి మాట్లాడినప్పుడు అలక అంటే మనిషి మీద రాకూడదు, సిచ్యువేషన్ మీద రావాలి. ఒకవేళ మనిషి మీద వస్తే అది కోపం అయిపోతుంది. సో ఆ చిన్న తేడా తెలియక అందరూ అలగడం మానేశారు. అలగడం మానేస్తే అలక తీర్చడం అనే ప్రాసెస్ కూడా పోతుంది. సో అది చూసి యూఆర్ టాకింగ్. అలాంటి అదొక చిన్న ఎగ్జాంపులే. ఈ కథ మొత్తం సినిమా మొత్తంలో ప్రతి ఇన్సిడెంట్ ఈజ్ సో నైస్. ప్రతి వాళ్ళకి పెళ్ళప్పుడు ఒక సీడీ ఇచ్చేస్తే పోతుందేమో. పెళ్లి పుస్తకం సీడీ ఇస్తే బాగుంటుంది. చాలా అంటే ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. మిమ్మల్ని మీతో పాటు సినిమా చూడడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రాధా ఫర్ కాలింగ్. ఇంకొకటి అండి, ఇక్కడ ఉన్నది మనం కొంచెం మందే అయినా కూడా ఆ మూవీ అంతట్లో నాకు ఫస్ట్ ఆ వైఫ్ అండ్ హస్బెండ్కి ఎక్కడ వాళ్ళకి అంటే చీర తీసుకొస్తాను, నీకోసమే నేయించాను, నీకోసమే అని. నిజంగా తన భార్య దగ్గరికి వచ్చినప్పుడు ఒక స్నేహం, నమ్మకం, గౌరవం. నిజం చెప్పేసి ఉంటే ఆ గొడవ ఉండేది కాదేమో. ఏమైంది వస్తున్నాను, బాస్ చూసేసింది తీసేసుకున్నానంటే తను అర్థం చేసుకునేది. ఎంత నమ్మబలికించి తన భార్యను ఎక్కడ కష్టపెట్టకూడదు అని ఇరుక్కునేటువంటి మగవాడి స్వభావం, యథార్థత అనేది ఈ రోజుల్లో కరువైపోయింది. దేవుడు కూడా కొబ్బరికాయలు కొట్టే వాళ్ళ కోసం, గుళ్ళు కట్టే వాళ్ళ కోసం, మాటలు చెప్పే వాళ్ళ కోసం చూడడట. దేవుడు కనుదృష్టి యథార్థవంతుల కొడుకు, దేవుడి కనుదృష్టి ఈ రోజులో లోకం అంతా సంచరిస్తుందంట. ఉన్నది ఉన్నట్టు. అఫ్ కోర్స్ మన జీవితాల్లో ఆ ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం వల్ల మనకి ఇబ్బందులు రావచ్చు, యథార్థవాది లోక విరోధి అని. కానీ ఒకరికి తీరిపోతుంది కదా, దాన్ని కంటిన్యూ అవ్వకుండా ఉంటుంది. మన పిల్లలకు కూడా చాలా రండి నవ్వే డేస్ మా పిల్లలకైతే ఇప్పటికీ మమ్మీ అంటే వాళ్ళకి చాలా ఇదనమాట. ఒక చిన్న తేడా వచ్చి ఇది వచ్చినప్పుడు గట్టిగా నేను చెప్తాను, మళ్ళీ దాన్ని రిపీట్ అవ్వకుండా చెప్తాను. అందుకే వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ఉన్నా కూడా అమ్మని ఆవకాయ పచ్చడిని మన పద్ధతిలో మర్చిపోకుండా పెడుతున్నారు. థ్యాంక్ టు గాడ్. ఏం చేస్తామంటే తలకు నూనె పెట్టుకున్నాం మమ్మీ, ఎక్కడికి బయటకు వెళ్ళలేదు మమ్మీ, సో ఇప్పుడు చర్చ్కి వెళ్ళొచ్చాం మమ్మీ, ప్రేయర్ చేసుకున్నాం మమ్మీ, ఇదిగో ఇప్పుడే ఇది మమ్మీ నా బట్టలని సర్దుకుంటున్నాను మమ్మీ, కాళ్ళకు కూడా నూనె పెట్టుకున్నాను మమ్మీ. ఈ పద్ధతుల్లో ఉంటారండి. సో యథార్థత కలిగి ఉండటం మన బిడ్డలకి ఎప్పుడు కూడా అది మంచిది. నాకు ఎందుకో ఆ ఇన్సిడెంట్ చూస్తున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆలోచిస్తుంటే అప్పుడంటే తెలీదు, ఆ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలో కూడా తెలియదు. నిజంగా మాకు ఎలా వచ్చింది, లవ్ అంటే తెలీదు, భార్యాభర్తల అనుబంధం తెలీదు, కాపురం అంటే తెలీదు, ఏం తెలియకుండా ఎలా చేయగలిగామా చేయించిన. అందుకో డైరెక్టర్ గారికి నిజంగా అది ఆ రుద్దిన విధానంలో ఉండే. బట్ నాకు దేవుడి దయ బట్టి ఎప్పుడు కూడా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంత భయం అంటే కళ్ళన్నీ ఇంకా ఆయన మీద పెట్టుకొని చూస్తున్నారు, ఎలా చెప్తున్నారని. అండ్ అంతేనండి, నిజంగా చాలా థ్యాంక్ యూ. సినిమాలో మొత్తం అంతా మీ కళ్ళే సరిపోతాయి. అండ్ మా పుష్ప గారికి కూడా రియల్గా నేను ఏటీఎం అని చేస్తానండి. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అది వచ్చేసి అవలే ఫైల్లావో అలానే ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్, రౌడీ ఇన్స్పెక్టర్ అనమాట. నాకు అది పాన్పరాగా చించి దాంట్లో వేసి స్టైల్గా అలా తినాలి. ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు నేను ఆ పాన్పరాగా వేసుకొని మెల్లగా ఇళ్ళలో అన్నాను ఆయన దగ్గర నుంచి, మాకు పెళ్లి పుస్తకం వద్దు, మాకు ఈ క్యారెక్టర్ కావాలని. వన్ డే ఈవెంట్ దానికి డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఆ వాయిస్, ఆ మేల్ వాయిస్ రావడానికి అలా పళ్ళన్నీ గట్టిగా పట్టి నేను చెప్పాను. చిన్న క్యారెక్టర్ అయినా కూడా రియల్లీ ఇప్పుడుగా మేకప్ లేకపోయినా కూడా ఉన్న 4 సీన్స్ అయినా అసలు అలా గుర్తుండిపోయే విధంగా పుష్ప గారికి ఎప్పుడు నేను చెప్తాను, మంచి వ్యక్తులుగా నాకు కావాలమ్మా మీలాంటి వాళ్ళని. థ్యాంక్ యూ అమ్మా, మిమ్మల్ని చూడటం సంతోషంగా. అండ్ సెకండ్ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. శ్రీవల్లి మీకు చిన్న తను చేతితోటి మీకు ఇవ్వడం, తనే గీసింది.
డాక్టర్ కూడా మంచి ఆర్టిస్ట్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్.